వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. హెరిటేజ్ ఫైల్స్ని సిఐడి ఎందుకు కాల్ చేసింది, సో తెర వెనుక అసలు ఏం జరుగుతుంది, ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే హెరిటేజ్ ఫైల్స్ని సిఐడి తగలబెట్టడం జరిగింది. అసలు ఎందుకు తగలబెట్టారు, ఏంటి వెనకాల తగలబెట్టడానికి ఏమైనా ప్రభావాలకి అంటే లైక్ వాళ్ళు ఏమన్నా వేరే వాటికి భయపడి తగలబెట్టారంటారా ఏంటి అసలు? అంటే ఇక్కడ జై భారత్ పార్టీ పర్టికులర్ అంశాన్ని ఎలా చూస్తుంది అంటేనండి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంది ఈసీ డైరెక్షన్స్లో పనిచేయాలి. సో ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి గవర్నమెంట్ మిషనరీ మొత్తం కంకణబద్దులై పనిచేయాల్సిన టైం ఇది. ఇలాంటి టైంలో ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన బిజినెస్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళ పేపర్లు తగలబెట్టారని న్యూస్లో రావడం అనేది ఇది ఒక రకంగా ఎలక్షన్ మెకానిజంని ప్రభావితం చేసేలా ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు పొలిటికల్ రూలింగ్ పార్టీ పవర్లో ఉన్న వైసీపీ వాళ్ళు చేయించుంటే టీడీపీ హెరిటేజ్ సంస్థ అవినీతిపరమైన సంస్థ అని ఒక ముద్రేసే ప్రయత్నం చేసి ఉన్నారా, లేకపోతే టీడీపీ పార్టీ సింపథైజర్స్ అందరూ అరే మన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యాపారాలని ఇలా సిఐడి వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేసి ఇలా ధ్వంసం చేశారని టీడీపీ వాళ్ళు అగ్రెసివ్గా పనిచేయాలా, ఇది రెండు పక్షాల మధ్య యుద్ధం నడిపే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళు. సిఐడి వాళ్ళు ఏదైతే ఈరోజు చేశారో ఆ ప్రక్రియ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా ఎవరో ఒకళ్ళకి రూలింగ్ పార్టీగా అపోజిషన్ పార్టీగా లబ్ధి చేకూర్చేదానికి తగలబెట్టినట్టుంది తప్ప అది ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఈ టైంలో జరపాల్సిన ప్రక్రియ అయితే కాదు. అది అసలు ఎందుకు తగలబెట్టారు అంటే ఇప్పుడు ఆ ఫైల్స్ ఆ పేపర్స్ అవన్నీ తగలబెట్టడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏముంది? అసలు పేపర్లో ఏముందో తెలియదు, వాళ్ళకి ఏ లాభం ఉండదండి. వాళ్ళకి పొలిటికల్ బాసెస్ టీడీపీ సైడ్ నుంచి డైరెక్షన్ వచ్చిందో సింపతి గెయిన్ చేయాలనేసి, లేకపోతే వైసీపీ సైడ్ నుంచి డైరెక్షన్స్ వచ్చిందా పోలీసులకి ఈ రకంగా చేస్తే వాళ్ళ కరప్షన్ అని ఒక ముద్ర వేసి మనం మైలేజ్ పొందొచ్చని వైసీపీ వాళ్ళు చేశారో, లేకపోతే సింపతి మైలేజ్ కోసం టీడీపీ వాళ్ళు చేయించారనేది దీన్ని మేము ఆ యాంగిల్లోనే చూస్తాము. ఈ టైంలో ఇలాంటి ప్రక్రియకి పోలీసులు పూనుకున్నది, పర్టికులర్లీ సిఐడి డిపార్ట్మెంట్ పూనుకున్నది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో రకంగా ఎలక్షన్ని ప్రభావితం చేసే ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది ఎవరికి బెనిఫిట్ చేసేదానికి ఇలా చేశారనేది దీని మీద పర్టికులర్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఐడి దగ్గర నుంచి క్లియర్ క్లారిఫికేషన్ తీసుకోవాలి, ప్రజలకి వివరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ వారి మీద ఉందండి. అంటే ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ ఎలక్షన్ స్టన్స్ అంటారా? సిఐడి కూడా ఇట్లాంటివి చేస్తుందంటే ఎలక్షన్ స్టన్స్ అంటే అసలు చెయ్యొద్దు. ఒక పార్టీకి వాళ్ళు స్టాండ్ తీసుకోవద్దు, ఈ పార్టీకి అని కాకుండా చట్టానికి మాత్రం పనిచేయాల్సిన వీళ్ళు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా ఉంటుంది, కానీ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఆ పార్టీకి లేకపోతే ఈ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఎవరికి బెనిఫిట్ చేసేదానికి ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే సిఐడి పేపర్ని ఇలా కాల్ చేశారో దాని మీద ఈసీ వాళ్ళు సుమోటోగా తీసుకుని ఖచ్చితంగా దీని మీద క్లారిఫికేషన్ సిఐడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వెనకాల ఎలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్పాట్ నుంచి బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇది ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే ఇదంతా కూడా వేరే దాని మీదకి దృష్టి పోకుండా దీని మీద దృష్టి సారించేలాగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటిది ఏమైనా స్టార్ట్ చేశారంటారా? అదేనండి, నేను ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటి, పర్టికులర్ విషయంలో ఎవరినో ఒకరిని బెనిఫిట్ చేసేదానికి ప్రజల యొక్క అటెన్షన్ని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ప్రోగా కానీ అగ్నెస్ట్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికే తీసుకొచ్చారు, చేసిన ప్రక్రియగా చూస్తున్నాం తప్ప జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఇది ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి కాదు. ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేదానికే ఈ ప్రక్రియ చేసి ఉంటారు. దీని వెనకాల ఎవరు ఉన్నారనేసి తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. మరి తెలుస్తారంటారా? మరి ఈసీ దీన్ని సుమోటోగా తీసుకోవాలా, వితౌట్ ఏదో థర్డ్ పార్టీ కంప్లైంట్ ఇచ్చేదాకా వెయిట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని సుమోటోగా తీసుకుని టేకప్ చేసి దీని వెనకాల ఉన్న రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, ఆ ఇంటెన్షన్స్ రియలా, అసలు ఏదైనా ఒక పత్రాలు దొరికినప్పుడు ఈ టైంలో సిఐడి ఇప్పటివరకు ఎప్పుడు సిఐడి అలాంటి పత్రాలు కాల్చినట్టు మనం ఎక్కడ న్యూస్లో ఎక్కడ చూడాలి. నార్మల్ టైమ్స్లో ఎలక్షన్ టైంలో ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సిఐడికి? దాని వెనకాల ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా అది తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిషనరీ మొత్తం ఈసీ డైరెక్షన్లో ఈసీ పర్వ్యూలో పనిచేస్తుంది కాబట్టి దీని వెనకాల అసలు రియల్ హిడెన్ ఎజెండా ఏంటిది అనేది తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్స్ వచ్చేసి మనకి May 13th ఉన్నాయి. సో
ఇంకొక 1 మంత్ ఈ గ్యాప్లో ఇలాంటివి చేస్తున్నారంటే అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలుకి ఇప్పుడు ఏంటంటే దొంగ ఓట్లది చాలా అయిపోయింది ఏపీలో. దొంగ ఓట్లు కానీ, దొంగ ఈవీఎంలే కానీ ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఇలాంటిది ఒక హెరిటేజ్కి సంబంధించి అది కూడా పోలీస్ అధికారులు ఇలాంటివి చేశారంటే అసలు జనాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ అధికారులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? నేను బిగినింగ్లో చెప్పినట్లు దీని వెనకాతల ఒకటి ప్రొవోక్ చేయడం. టీడీపీ మా పార్టీకి సంబంధించిన అధినేత యొక్క వ్యాపార పేపర్లు దగ్ధం చేశారని టీడీపీ కార్యకర్తలు ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి వైసీపీకి అగెనిస్ట్గా పనిచేసేదానికి చేశారా, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించిన కంపెనీలో అవినీతి పత్రాలని చూపించే ప్రయత్నం చేసి వైసీపీ మైలేజ్ పొందాలనుకుంటుందా అనేది తేలాలి. ఇక్కడ ఏదర్ ఎవరో ఒకళ్ళకి ప్లస్ ఇంకోళ్ళకి మైనస్ అయ్యే ప్రక్రియ ఇది. అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ వారు దీని వెనకాల ఉన్న రియల్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీనివల్ల మరి ప్రజలు అయమయ పరిస్థితులలో పడినట్టు అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. అవునండి, ఇప్పుడు ఒక ఇండివిజువల్ వ్యక్తికి సంబంధించిన కంపెనీ అది, దాని గురించి ప్రజలు అంత హైరాణ పడాల్సిన అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏదన్నా ఉంటే లీగల్గా ఇబ్బందులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే హెరిటేజ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి కాదు కదా, అది ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి. దాని మీద ప్రజలు వరి అవ్వాల్సిన నెసిటీ అయితే ఏం లేదు. అలానే క్యాడర్ ఆఫ్ ద పార్టీ కూడా దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే అసలు లేనే లేదు. అంటే ఇప్పుడు వరకు చూస్తే ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. మనకి మొన్నటి వరకు చూస్తేనేమో విశాఖలో డ్రగ్స్ కేసు, సో అది అయిపోయిందంటే ఇప్పుడు ఇది, సో ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ జరుగుతుందంటే అసలు ఏంటి, అసలు ఆంధ్ర ఏం జరుగుతుంది? ఖచ్చితంగా పోలీసులు ఎవరో ఒత్తిళ్లతో ఈ పని చేశారనే దాన్ని చాలా బలంగా నమ్మాల్సి ఉంది. అలానే వైజాగ్ డ్రగ్స్లో ఏదైతే అసలు ముందుకు సాగకుండా ఆపేసిన కూడా పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంది. ఇలా పేపర్లు కాల్చే విషయం మీద వాళ్ళ మీద ఒక సైడ్ నుంచి ఒత్తిడి ఉంది. అలానే డ్రగ్స్ విషయం ముందుకు తేల్చకుండా ఆపేసేదానికి కూడా వాళ్ళ మీద ఒత్తిడి. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ విభాగం అనేది ఒత్తిళ్లతో పనిచేస్తుంది తప్ప ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వాళ్ళ రూల్ బుక్ ప్రకారం కానీ లేకపోతే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పనిచేస్తున్నట్టు నాకు ఎక్కడ కనపడట్లేదండి. ఇలా మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అసలు ఎవరికి చట్టం అంటే భయం లేదా? అంటే అధికార పార్టీయే కావచ్చు, చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని సరిగా పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారు? ఫస్ట్ రూల్ బుక్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అఫీషియల్స్ ఇలాంటి ఎవరో ఒకరికి బెనిఫిట్ చేసేలా రూల్ బుక్ని డైవర్ట్ చేసి పనిచేస్తే ఇంకా రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? ఇది ప్రాపర్గా చేయాల్సింది. ఏదన్నా తప్పు జరిగితే దాన్ని పట్టుకొని జ్యుడిషియరీ ముందు పెట్టాల్సిన పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఇంకా దాన్ని ఏమంటారు, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు కానీ లేకపోతే సొసైటీ కానీ ఎలా నడుస్తుంది? సో దీని వెనకాల ఎవరున్నారు? దిస్ ఇస్ ద టైం అనమాట. ఈసీ వారు సుమోటోగా తీసుకొని దీన్ని ఎందుకు ఈ టైంలో కాల్చాల్సి వచ్చింది అనేది సిఐడిని క్లియర్గా అడిగి వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫై తీసుకొని ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టు గెట్ ద మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీదే చూసుకున్నా కూడా, ఇటు వైసీపీ పార్టీ చూసుకున్నా కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్తున్న పరిస్థితులలో ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా తేలట్లేదు అసలు ఏ పని ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు మరి ఇది చూస్తే వైసీపీ నేతల మీద అయితే వేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇలాంటి పనులు చేశారని అంటున్నారు కదా. మరి ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఇలాంటివి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలనే ఉద్దేశంతోనే మా అధ్యక్షులు వారు ఈ రోజు కూడా సిఇఓ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది హెరిటేజ్ పేపర్లు కాల్ చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అవి కాదు. ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే ఎలక్షన్లో ఓటేసేదానికి వచ్చిన ప్రతి ఓటరు ఒక అవేర్నెస్తో ఓటేయాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ స్టేటస్ ఏంటి, అప్పులు ఎంత ఎగ్జాక్ట్గా ఈ గవర్నమెంట్ చేసింది, అంతకుముందు గవర్నమెంట్ ఎంత అప్పులు చేసింది, అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒక ఫినాన్షియల్ హెల్త్ స్టేటస్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి ఓటర్లకు క్లియర్గా తెలియజేయండి. అప్పుడు ఓటేసేదానికి వచ్చే ఓటరు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో ఇంత తప్పైందా అనేసి ఈ గవర్నమెంట్ మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వచ్చి ఓటేస్తాడు. అప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్స్కి ఇప్పుడు ఈ పార్టీలకు బుద్ధి వస్తుంది. అంతేకాకుండా ఇలాంటి రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి సంబంధం లేని విషయాన్ని ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి ఎలక్షన్ జరిపే ప్రక్రియని ఆపాల్సిన పని ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇలాంటివి ఇంకా పునరావృతం కావద్దు. ఏదైనా ఉంటే ప్రోగ్రెస్ కార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఎలక్షన్ జరగాలి తప్ప ఇలాంటి డైవర్టెడ్ ఇష్యూ అటెన్షన్ డైవర్ట్ చేసే ఇష్యూస్ మీద జరగకూడదు.
అదే జై భారత్ నేషనల్ పార్టీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చెప్తా ఉంది, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లోనే జరపండి. అది వాలంటీర్ని విధుల్లోకి తీసుకొని వాళ్ళకి స్థానచలనం చేయండి. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేసి లోకల్గా ఉండే డ్వాక్రా మహిళలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏంటిది, అంత తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీన్ని కూడా ప్రజలు పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలియపరిచి ఓటింగ్కి తీసుకెళ్లే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వారే చేయాలి. ఎందుకంటే ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి ఒక ప్రజలకు సంబంధం లేని రాష్ట్ర అభివృద్ధికి పట్టని అంశాల చుట్టూ ఎలక్షన్ తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి జై భారత్ నేషనల్ పార్టీ రియల్ ఇష్యూస్ చుట్టూ ఎలక్షన్ తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని ఈసీ వారు కూడా మేము ఇచ్చే అపీల్స్ ఏవైతే ఉన్నాయో, మా కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిని యాక్సెప్ట్ చేసి ముందుకు వాటి మీద యాక్షన్ తీసుకుంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఇలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్స్ ఎలక్షన్ ప్రక్రియని ప్రభావితం చేసే అంశాల చుట్టూ ఎన్నికలు జరుగుతూ ఉంటుంది. ఒక పక్క మనం వైసీపీ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా వైఎస్ వివేకా గారి హత్య చుట్టూ ఎలక్షన్ తిప్పాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ల చుట్టూ ఎలక్షన్ తిప్పాలని చూస్తున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్స్ మీద తిప్పాలని చూస్తున్నారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా ఎలక్షన్ తిప్పే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.